చిన్న మేనేజ్ చేయగలం. సార్ సునీల్ గారు, భయ్యా మీలో మంగళం సీన్ ఎలా చూసాడండి సుకుమార్ గారు? అది నిజంగా నాకు షాక్ భయ్యా, నిజంగా. అదే చెప్పండి సార్. ఏంటి? అది నాకు తెలియదు నిజంగా. ఆయన విజన్ అది. మన లాక్డౌన్ టైంలో ఆయన నేను చేసి భయ్యా నేను ఇలా క్యారెక్టరైజ్ చేస్తున్నాను డార్లింగ్ అంటే, ఆయన 2 డేస్లో ఫోన్ చేసి, అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం మనం, ఫోన్ చేసి డార్లింగ్ నేను ఇలాగా ప్యూర్ ఈవిల్ క్యారెక్టర్ అనుకుంటున్నా, ప్యూర్ విలన్, నువ్వు కామెడీ చేయకూడదు, ఎప్పుడైనా నువ్వు మాట్లాడింది ఏదన్నా తేడాగా ఉంటే దానికి నవ్వు వస్తుందేమో, అసలు బాడీ కూడా అసలు కదలకూడదు, హెవీగా ఉండాలి, ఓన్లీ నీ ఐస్తోని నీ ఫేస్ లిమిటెడ్ మూమెంట్తో చేయాలి డార్లింగ్ అన్నారు. ఓకే డార్లింగ్ అలాగే. అప్పుడు గెటప్ పంపిస్తాను, లుక్ టెస్ట్, అప్పుడు ఎవరు లేరు కదండి, మనకి మనమే చేసుకోవాలి. సో ఓన్లీ మా మేకప్ మ్యాన్ తన మటుకి వచ్చి పక్కనే అదే పక్క కాంపౌండ్ వచ్చి మొత్తం శానిటైజేషన్తో మేమిద్దరం అన్నీ చూసుకుని, వాళ్ళు ఏంటంటే బట్టలు పంపించారు. నేనేం చేశానంటే బట్టలకు ఒక యాక్ట్ యాడ్ చేశాను. అంటే ఈ డ్రెస్కి పల్లీలు తింటే బాగుంటుంది అనిపించింది, ఈ డ్రెస్కి పేపర్స్ అవుతే బాగుంటుందని, ఈ డ్రెస్కి సిగరెట్ కాలితే బాగుంటుంది, ఆ చేతులు అది ఉంటే బాగుంటుంది, ఈ డ్రెస్కి మనం మొక్కల దగ్గర ఏదైనా పని చేస్తాం అంటే డ్రెస్ను బట్టి ఒక యాక్ట్ చేస్తూ మా ఇంటి దగ్గర ఖాళీగా ఉంది, అది చేసి ఫొటోస్ పంపిస్తే వాళ్ళందరికీ నచ్చి, నేను ఇప్పుడు అనలేదు మీతో, నేను ఆల్మోస్ట్ జరిగిన 4 years నేను డైలీ 4 head షేవ్ చేసుకున్నా. రెస్ట్ ఆఫ్ ద మూవీస్కి చిన్న బిట్టు పెట్టుకున్నాను యాక్చువల్గా. సార్ ఇందాక చెప్పారు చాలా లావిష్గా తీసాము అన్నారు, అంతా బాగుంది, లావిష్గా తీశారు, మలయాళంలో తీశారు. టైటిల్ వచ్చేటప్పటికి కాటాలను అందరికి వచ్చే సమస్య, మీకు డైరెక్టర్ గారు కొంచెం ఫేవర్ కాబట్టి ఎందుకు మార్చాలి, తెలుగులో వచ్చేటప్పుడు మార్చాలని ఎందుకు చెప్పలేదు? అంతా ఇది ఉన్నప్పుడు ఎందుకు అడవి దొంగ కాటాలని అంటే, లేకపోతే అడవి మనిషి? నాకు కూడా తెలియదండి మీనింగ్ యాక్చువల్గా. మీరు ఇప్పుడు అడుగుతాను, నేను సినిమా మొత్తం యాక్ట్ చేశాను, కాటాలని అది అలవాటు అయిపోయి మాకు ఒక మామూలు తెలుగు పదంలో కాటాలని అని అయిపోయింది నాకు నా బ్రెయిన్లో. ఎందుకంటే నాకు కూడా మీరు అప్పుడు అడిగేదాకా నేను బ్లాంక్, నేను అంటే క్యారీ అయిపోతూ ఉన్నాను కదా ఒక్కోసారి, మనం యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ మనం క్యారీ అయిపోతుంటాం యాక్చువల్గా. అలాగే మేబీ వాళ్ళకి ఉంటాయి కదండి కొన్ని న్యూమరాలజీ కానీ, మేబీ ఆ సెంటిమెంట్లు ఏవో ఉంటాయి కదా, మేబీ దాని గురించి నేను ఇది చేయలేదేమో అని నాకు తెలియదు. మీరు ఇప్పుడు అడిగేదాకా నేను షాక్. ఇది నేను కాటాలని అంటే ఓ పేరు, ఓ మనిషి, అప్పుడు ఓ మనిషి పేరులాగా అనేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు దాకా కూడా. కాటాలని అంటే కాటాలని పిలిచేస్తున్నాం మేము అంతే. సార్ మలయాళం అనేటప్పటికి సింగిల్ షెడ్యూల్లో సినిమా చేస్తారని తెలుస్తుంది, నిజంగా మీరు చేసినంత సింగిల్ షెడ్యూలేనా లేకపోతే ఎట్లా? లేదండి, ఇది 3 schedules 4 schedules చేశారు.